యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే దేవుడు ఒక వాగ్దానం ఒకటి ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 and verse 10 the Bible says, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను. నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఏం చేస్తారట ఆయన? ఆదుకునే దేవుడు ఆయన. నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. ఎట్లానగా నీతి అను నా దక్షిణ హస్తంతో నేనేం చేస్తానో ఆదుకుంటాను. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఉపేక్షించలేదు, నేను నిన్ను విడిచిపెట్టేలేదు. అందరూ బహుశా నేను విడిచిపెట్టేసి ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టలేదు. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు తోడై ఉన్నాను. ఒక విశ్వాసికి కావలసిన ప్రతి వాగ్దాన ఫలము ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. ఆయన అనేక కొనల నుండి మనల్ని ఏర్పాటు చేశాడు. సంఘము అనగా అనేక మంది దేవుని బిడ్డలకు సమూహం. దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మనలో చాలామంది రకరకాల మతాలకు చెందిన వారు ఉండొచ్చు, రకరకాల కులాలకు చెందిన వారు ఉండొచ్చు, భాషలు వేరే ఉండొచ్చు, ఉద్దేశాలు ఆలోచనలు వేరే ఉండొచ్చు, సంస్కృతులు వేరే ఉండొచ్చు. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనందరం దేవుని దృష్టిలో ఒక్కటై ఉన్నాము. ద చర్చ్ ఈజ్ వన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇక మనలో ఏ భేదాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. ఒకడు గొప్ప ఒకడు తక్కువ అని భేదం లేదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని భేదం లేదు. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, సిథియనుడని ఏమి లేదో, భేదం లేదన్నాడు అంతే. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన అంశం కానీ, రోమిలకు రాసిన పత్రికలో పౌలు యొక్క సారాంశం కానీ ఇదే. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మనందరం క్రీస్తులో ఒకటై ఉన్నాం. ఆయన రకరకాల కొనల నుండి మనల్ని ఏం చేసినట్టు? ఆయన పిలుచుకున్నాడట. రేపొద్దున్న పరలోక రాజ్యంలో ఆ వైభవమైన వాతావరణం ఎలా ఉండబోతుందంటే, అనేక ప్రాంతాల నుండి, అనేక భాషల నుండి, సంస్కృతుల నుండి దేవుడు మనుషులు కొని వారిని ఒక రాజులని యాజక సమూహంగా చేస్తే వారందరూ కూడా దేవుడు గొప్పవాడని, ఆయన పరిశుద్ధుడని వారందరూ కొత్త పాట పాడుతుంటే ఆ పాట ఎలా ఉంటుంది అనేది. నేను ఇజ్రాయెల్ దేశంలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు 175 దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు. 175 దేశాల నుండి. ఒక మధ్యాహ్నం సమయంలో ఆ ఆర్గనైజర్స్ ఏం చేశారంటే, ఒక పాట, క్రిస్టియన్ సాంగ్, మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు నాకు అనే పాట ఉంటుంది. మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నాకు, ఆ పాట ఉంటుంది చూసారు. ఆ ఒక్క లైన్ ఆయన ఏం చేశారంటే, ఎవరు ఏ భాషలో పాడగలరో ఆ భాషలో పాడడానికి రమ్మని స్టేజ్ మీద పిలిచాడు. సో అందరూ రకరకాల భాషల్లో పాడారు. నేనేమో తెలుగులో పాడాను, ఆ తర్వాత కన్నడలో పాడిన వాళ్ళు ఉన్నారు, మలయాళం పాడారు, హిందీ పాడారు, ఇంకా చైనీసు, జాపనీసు, ఇంకా ఏ లాంగ్వేజ్లు ఉంటారు, సొహాలి, ఆ తర్వాత స్పానిష్, ఫ్రెంచు, అన్ని లాంగ్వేజ్లు 175 లాంగ్వేజ్ల్లో ఆ పాట పాడుతుంటే అందరూ ఆస్ట్రక్గా ఉండిపోయారు. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. What a glorious experience it would be when all the people come together and worship our loving Savior Jesus Christ. మన ప్రభువును ఆరాధించే అద్భుతమైన సమయం. అనేక ప్రాంతాల నుండి, అనేక కొనల నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. యు ఆర్ కాల్డ్ బై గాడ్. నేను చెబుతున్నా దేవుని సేవకునిగా, మీలో ఏ ఒక్కరు కూడా యాక్సిడెంట్గా ఇక్కడ లేరు. మీలో ఏ ఒక్కరు కూడా అకస్మాత్తుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కదా. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. హీ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి, ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీ కొరకు రక్తం కార్చాడని నువ్వు గ్రహించినట్లుగా దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి ఉన్నతమైన అనుభవాలు తను నింపుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నీతి అనే నా దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే అర్థం ఏంటి? కుడి హస్తం, రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏమంటారు చెప్పండి? దక్షిణ హస్తం. రేపొద్దున ఎవరైనా పురుషులు మీ భార్య టిఫిన్ వడ్డిస్తూ ఉంటే, నీ దక్షిణ హస్తముతో ఇడ్లీ వేయవు అనంటే, రైట్ హ్యాండ్ అనమాట దక్షిణ హస్తం కదా. గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ మిరకల్స్ విత్ హిస్ రైట్ హ్యాండ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ బాహువు అయితే తన ప్రజల పక్షంగా చాపబడిందో, ఏ చేతులతో అయితే దేవుడు మనల్ని నిర్మాణం చేశాడో,
ఏ చేతులతో అయితే మనకు రూపునిచ్చాడో, ఏ చేతులైతే మన కోసం గాయపడ్డాయో, ఏ చేతులతో అయితే దేవుడు తన కౌగిట్లోకి మనం లాక్కున్నాడో, ఆ చేతులతో మనల్ని ఏం చేసేవాడు? ఆయన ఆదుకునేవాడు. నువ్వునేం చేయాల్సిన పని ఏంటో తెలుసా? తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏం చేయాలి? మనం చేతి కింద ఉన్నామన్నాడా, పైకి ఎక్కేమన్నాడా? కొంతమంది పైకి ఎక్కేస్తున్నారు, అందుబట్టి పడిపోతున్నారు. చాలా పైకి ఎక్కేద్దాం అనవసరంగా, కింద ఉండు, దేవుని చేతి క్రింద ఉండు. ప్రభు నిన్ను బలపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చే దేవుడు ఆయన. అద్భుతాలు నీ జీవితంలో చేసేవాడు.